అంబేద్కర్ గారు 1942లో ఆయన ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అని ఒకటి పెట్టిండు. ఓకే. పెట్టి ఆయన రియలైజ్ అయ్యిండు ఎస్సీ ఎస్టీలు కాదు బీసీలు కూడా కలిసి రావాలి అని ఆయన బీసీలకు అప్పీల్ చేసిండు. మనం అందరం కలుద్దాం, మనం అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడదాం, మీరు కావాలంటే ఈ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ని మార్చి బీసీ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అని పెడతా అని అప్పీల్ చేసిండు ఆయన. కానీ ఆ బీసీలు అప్పుడు కలిసి రాలే ఆయనతో. ఓకే. సో దాంతో ఏం చేసిండు, దాన్ని ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేసిండు. ఓకే. అంటే ఈ దేశంలో కులాలకు సంబంధించిన అసమానతలు తొలగించడం, కులాలందరినీ ఒక సమూహంగా వాళ్ళని కలపడం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చేయలేకపోయిండు, ఫెయిల్ అయిపోయిండు ఆయన. ఓకే. అంత సంక్లిష్టంగా ఈరోజు ఇక్కడ ఉంటది. కాంశీరామ్ గారు ఒక ప్రయత్నం చేసిరు, బహుజన్ సమాజ్ పార్టీ అని బట్టి అందరినీ కలపడానికి ఆయన ప్రయత్నం చేసి బహుజనులకి రాజ్యాధికారం అనే నినాదం తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయినారు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు.